హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చిన్ని గురించి తప్పుగా మాట్లాడిన లోహిత, లోహిత చెంప పగలగొట్టి బుద్ధి చెప్పిన చందు. అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే మధునే చిన్ని అని తెలుసుకున్న చందు చాలా సంతోషపడుతూ ఉంటాడు. ఇక అది చూసిన లోహిత మాత్రం కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇక రోజు ఆ చిన్ని మా అన్నయ్యని కలుసుకుంటే ఏదో ఒక రోజు నా గురించి మా అన్నయ్యకి నిజం చెప్తుంది. ఇక దాంతో మా అన్నయ్య ఆ దేవా అంకుల్ ఇంటికి వచ్చి నా నిజ స్వరూపాన్ని బయటపెట్టే అవకాశం ఉంది. లేదు, ఆ చిన్నిని ఎంత తొందరగా ఇక్కడికి రాకుండా కట్ చేస్తే అంత మంచిది. వెంటనే చిన్ని గురించి ఉన్నవి లేనివి అమ్మకి చెప్పి ఇక అమ్మ ద్వారా చిన్నిని ఇక్కడికి రాకుండా చెయ్యాలి అని చెప్పి ఇక లోహిత వెంటనే అమ్మ అమ్మ అనుకుంటూ సరళ ఇంటికి వెళ్తుంది. ఇక లోహితను చూసిన సరళ కోపంతో ఏంటే ఎందుకొచ్చావు అనగానే అప్పుడు లోహి ఏంటమ్మా అలా మాట్లాడుతున్నావేంటి అనేసరికి ఇక సరళ ఎలా మాట్లాడాలే, అయినా ఆ చిన్ని ఇక్కడికి వచ్చిందంట, అన్నయ్య నాకు ఫోన్ చేసి చెప్పాడు అనేసరికి అప్పుడు సరళ అవునే వచ్చింది, దాన్ని మెడ పట్టుకొని బయటికి గెంటేశాను అని సరళ చెప్పగానే ఇక లోహి మంచి పని చేశావమ్మా, అసలు అది ఈ ఇంటికి రాకుండా చెయ్యాలి, అసలు దాని పీక నొక్కి చంపేయాలి. నాన్న చావుకి కారణమైన దాని తండ్రి గురించి తలుసుకుంటేనే నాకు కంపరంగా ఉంది. చూడమ్మా, ఇక నుండి ఆ చిన్నిని నువ్వు క్షమించకూడదు, ఈ ఇంటికి రానివ్వద్దు అని లోహి అనగానే అప్పుడు సరళ నేనెందుకు రానిస్తానే దాన్ని, అందుకే కదా మీ అన్నయ్య దాని పుట్టినరోజు చెయ్యాలనుకున్నా కూడా నేను దాన్ని మెడ పట్టుకొని బయటికి గెంటేశాను అని చెప్పి వీళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలోనే కావేరి ఆత్మ అక్కడికి వస్తుంది. ఇక సరళని లోహిని ఒక ఆట ఆడుకుంటుంది. ఇక అదంతా పూర్తయిన తర్వాత ఇక సరళ ఇదేంటే ఇన్ని సంవత్సరాల తర్వాత మీ అత్త దయ్యమయ్యి రావడమేంటి, లేదు నేను మీ అన్నయ్యతో చెప్పేస్తాను అనగానే అప్పుడు లోహి వద్దమ్మా, మనం చెప్పినా ఇప్పుడు అన్నయ్య నమ్మడు, అది రాకుండా నేను చూసుకుంటాను, వదిలే అని చెప్పి అనుకుంటూ ఉండగా ఇంతలోనే చందు ఇంటికి వస్తాడు. ఇక వాళ్ళని అలా చూసి చందు ఒక్కసారి షాక్ అయిపోతాడు. ఏంటి లోహి అమ్మ, ఏంటి మీరిలా ఉన్నారేంటి, ఈ అవతారాలేంటి, ఏం జరిగింది అని చందు అంటూ ఉంటే అప్పుడు సరళ ఏమీ లేదురా, కిచెన్లో వంట చేస్తూ ఉంటే ఇంతలోనే ఆ పిండి డబ్బా జారి మా మీద పడిపోయింది, అందుకే ఇలా ఉన్నాం అని సరళ అంటుంది. అప్పుడు చందు ఏంటి లోహి, చిన్ని వచ్చిందని ఫోన్ చేశాను, చిన్నితో మాట్లాడమని ఫోన్ ఇచ్చాను, కానీ నువ్వు ఎందుకు మాట్లాడకుండా ఫోన్ కట్ చేశావు అని చందు అనగానే అప్పుడు లోహి చూడన్నయ్య, నీకు చిన్ని అంటే ఇష్టం, అందుకే నువ్వు చిన్నిని ప్రేమగా చూసుకుంటున్నావు, నువ్వు చిన్నప్పటి నుండి నాకంటే ఎక్కువ చిన్నీనే చూసుకునేవాడివి, నాకు ఆ చిన్ని అంటే ఇష్టం లేదు, మన కుటుంబాన్ని నాశనం చేసిన ఆ చిన్ని గురించి నేను పట్టించుకోను, దాని మాట ఎత్తితేనే నాకు కంపరంగా ఉంటుంది అని లోహిత అంటుంది. అప్పుడు చందు చూడు లోహి, ఏదో జరిగినవి జరిగిపోయాయి, పదే పదే వాటిని గురించి తలుచుకుంటూ ఎందుకు ఇంకా చిన్నిని బాధ పెడతావు, చిన్నికి మ్యాడీకి పెళ్లి జరిగింది, ఇప్పుడు వాళ్ళిద్దరూ చాలా సంతోషంగా ఉన్నారు, కానీ పుట్టినరోజు నాడే అమ్మ చిన్నిని బాధ పెట్టి ఇక్కడి నుంచి పంపించేసింది, అదే నాకు నచ్చడం లేదు, నాన్న ఆత్మశాంతి కూడా ఉండదమ్మా, నువ్వు చిన్నిని బాధ పెట్టొద్దు అని చందు అనగానే అప్పుడు సరళ లేదురా, ఆ చిన్నిని వాళ్ళ అమ్మని వాళ్ళ నాన్నని చూస్తుంటేనే నాకు చాలా కోపంగా ఉంటుంది, దాని విషయం వదిలే అంటూ ఉంటే అప్పుడు లోహి లేదమ్మా, ఆ చిన్ని పదే పదే ఇక్కడికి వచ్చి ఇక అన్నయ్య మనసు పూర్తిగా మార్చేస్తుంది, ఆ చిన్నిని ఇక్కడికి రానివ్వద్దు, అది ఒక హంతకురాలి కూతురు, అది మన ఇంటికి రావడం నాకిష్టం లేదు అని చెప్పి ఇక లోహి చిన్ని గురించి చాలా తప్పుగా మాట్లాడుతూ ఉంటుంది. ఇక ఆ మాటలు విన్న చందు కోపంతో రగిలిపోతూ వెంటనే లోహి చంప పగలగొడతాడు. ఇక వెంటనే సరళ ఒరే చందు, ఏంట్రా ఏం చేస్తున్నావు, ఆడపిల్ల మీద చేయి చేసుకోవడమేంట్రా అనగానే అప్పుడు చందు చూడమ్మా, ఇంతసేపు నేను ఓపిక పట్టాను, కానీ చిన్ని ఏ తప్పు చెయ్యకున్నా తన గురించి తప్పుగా మాట్లాడితే నేనెలా ఊరుకుంటాననుకున్నావు, చూడు లోహి, నీకంటే
చిన్నీనే బెటరు. ఎందుకంటే నీలాగా కుళ్ళు కుతంత్రాలు తనకి లేవు. అందర్నీ చాలా ప్రేమగా చూసుకుంటుంది. అలాంటి చిన్ని గురించి తప్పుగా మాట్లాడావంటే చంపేస్తాను అని చెప్పి ఇక చందు అనగానే అప్పుడు లోహి వెంటనే పైకి లేస్తుంది. ఇక ఇంతలోనే తన మెడలో ఉన్న తాళి బయటికి వస్తుంది. అది చూసిన సరళ, చందు ఒక్కసారి షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక వెంటనే సరళ లోహి దగ్గరికి వెళ్ళి, ఏంటే ఈ తాళేంటి నీ మెడలో ఉండడమేంటి? ఏం జరిగింది? నువ్వు పెళ్లి చేసుకున్నావా అని సరళ అంటూ ఉంటే అప్పుడు లోహి అమ్మా అది అది అంటూ ఉంటుంది. ఇక చందు చెప్పు, నిజం చెప్పు, అసలు ఈ తాళి ఎక్కడిది? నీ మెడలోకి ఎలా వచ్చింది? నువ్వు పెళ్లి చేసుకున్నావా? అత్తారింటికి వెళ్ళావా? అది చెప్పలేక నేను హాస్టల్లో ఉంటున్నావని మాతో అబద్ధం చెప్తున్నావా? చెప్పు అని ఇక చందు లోహిని కొడుతూ ఉంటాడు. అప్పుడు లోహి అన్నయ్య నిజం చెప్తాను, నన్ను వదిలే ప్లీజ్, నీకు దండం పెడతాను అని చెప్పి లోహి అనగానే అప్పుడు చందు చెప్పు, నిజం చెప్పు అనేసరికి ఇక లోహి చూడన్నయ్య, నేను పెళ్లి చేసుకున్న మాట నిజమే, కానీ ఆ విషయం మీకు తెలిస్తే నన్ను ఎక్కడ చంపేస్తారోనని ఆ విషయం మీతో చెప్పలేకపోయాను. నాకు పెళ్లి జరిగింది. ఇప్పుడు నేను మా అత్తారింట్లోనే ఉంటున్నాను అని లోహి అంటుంది. ఆ మాటలు విన్న చందు సరళ స్టన్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఎంత పని చేశావే, మాకు తెలియకుండా పెళ్లి చేసుకొని హాస్టల్లో ఉంటూ చదువుకుంటానని అబద్ధం చెప్తావా? ఎవరతను? నువ్వు పెళ్లి చేసుకున్న అబ్బాయి ఎక్కడ ఉంటాడు? ఏం చేస్తాడు? వాళ్ళు ఇల్లు ఎక్కడ అని ఇక సరళ అంటూ ఉంటే అప్పుడు లోహి అమ్మ, అతను ఎవరో కాదు, ఎమ్మెల్యే దేవాగారి మేనల్లుడు. నేను ఆ అబ్బాయిని పెళ్లి చేసుకున్నాను. కానీ మీ గురించి వాళ్ళ ఇంట్లో గొప్పగా చెప్పాను. మీరు ఫారెన్లో ఉంటారని, మీకు పెద్ద పెద్ద బిజినెస్లు ఉన్నాయని, మా నాన్న వాళ్ళు ఇండియాకి ఎప్పుడూ రారని నేను వాళ్ళతో అబద్ధం చెప్పానమ్మా అని లోహి అంటుంది. ఆ మాట విన్న చందు చి, అబద్ధం చెప్పడానికైనా ఒక హద్దు ఉండాలి. అయినా మీ అమ్మ నేను బ్రతికే ఉన్నాం కదా, నాకు అన్నయ్య అమ్మ ఉన్నారు, మేం పేదవాళ్ళమని చెప్పొచ్చు కదా. అయినా మోసం చేసి పెళ్లి చేసుకున్నావు. ఒకవేళ మా గురించి వాళ్ళకి తెలిస్తే నీ జీవితం ఏమైపోతుందో ఒక్కసారి ఆలోచించావా అని చందు అనగానే అప్పుడు లోహి లేదన్నయ్య, ఈ నిజం తెలియకుండా నేను చూసుకుంటాను. కానీ మీరు మాత్రం నేను మీ చెల్లెళ్ళని తన కూతురని వాళ్ళతో ఎప్పటికీ చెప్పొద్దు అనగానే ఇక సరళ చాలా బాధపడుతూ ఉంటుంది. ఏంటే, మీ నాన్న చనిపోయిన దగ్గర నుండి నిన్ను కంటికి రెప్పలా పెంచుకున్నాను. వాడికంటే నిన్నే బాగా చూసుకున్నాను. ఏది కావాలన్నా తెచ్చిపెట్టాను. కానీ నువ్వు మాత్రం ఇప్పుడు నేను నీ తల్లినే కాదు, నా కూతురువని వాళ్ళతో చెప్పొద్దని నువ్వు నాతో చెప్తున్నావు. చి, నీ మొహం చూడాలంటేనే అసహ్యంగా ఉంది అని చెప్పి సరళ చాలా కోపంగా లోహి చెంప పగలగొడుతుంది. చూడు, ఇంకొకసారి నువ్వు నా ఇంట్లోకి వచ్చావంటే నీ ప్రాణం తీసేస్తాను, ముందు బయటికి వెళ్ళు అని చెప్పి ఇక సరళ లోహిని మెడ పట్టుకొని బయటికి గెంటేస్తుంది. ఇక అది చూసిన లోహి చాలా బాధపడుతుంది. కానీ మనసులో మాత్రం చాలా సంతోషపడుతుంది. అమ్మ, నాకు కావలసింది కూడా ఇదే. మీరు నన్ను అసహించుకున్నా పర్వాలేదు, కానీ నువ్వు నా తల్లివని చందు నాకు అన్నయ్య అని వాళ్ళకి ఎప్పటికీ తెలియదు. ఇక తెలిసే అవకాశమే లేదు. నేను కూడా ఇక్కడికి వచ్చే ప్రాబ్లము ఉండదు. మీరు పదే పదే ఫోన్ చేసి నన్ను ఇసిగించడం కూడా ఉండదు అని చెప్పి ఇక లోహి చాలా సంతోషపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక లోహి పెళ్లి జరిగినందుకు చందు సరళ చాలా బాధపడుతూ ఉంటారు. ఇక చందు చూసావమ్మా, నువ్వు దానికి ఎంత గారాబమిచ్చావో అది అంతకంటే ఎక్కువ చేసింది. మనకు తెలియకుండా పెళ్లి చేసుకుంది. అంతేకాకుండా ఇప్పుడు నేను అన్నయ్యని కాదు, నువ్వు తన తల్లివి కాదు, తన తల్లిదండ్రులు ఫారెన్లో ఉంటారని వాళ్ళకు అబద్ధం చెప్పి పెళ్లి చేసుకుంది. చి, లోహిని చూస్తుంటే నాకు చాలా అసహ్యంగా ఉంది అని చెప్పి ఇక చందు అనగానే అప్పుడు సరళ ఒరే, అది ఇలా తయారవుతుందని అస్సలు అనుకోలేదురా, ఇదంతా నా వల్లే అని చెప్పి ఇక ఇద్దరూ కూడా చాలా బాధపడుతూ ఉంటారు. సరళ చిన్నీని మెడ పట్టుకొని బయటికి గెంటేయడంతో ఇక చిన్ని చాలా బాధపడుతూ ఉంటుంది. ఇదేంటి, చందునే నేను తన ప్రాణ స్నేహితుడని అక్కడికి వెళ్ళాను, కానీ సరళ ఆంటీ మాత్రం మా మీద కోపం ఇంకా పోలేదు. మమ్మల్ని చూస్తుంటేనే తనకి చాలా కోపంగా ఉంది. కానీ
మా అమ్మా నాన్నల నిజ స్వరూపాన్ని నిరూపించాలి. వాళ్ళు ఏ తప్పు చెయ్యలేదని నిజాన్ని బయట పెట్టాలి. ఎలా తెలుసుకోవాలో అర్థం కావడం లేదు అని చెప్పి ఇక చిన్ని బాధపడుతూ ఉంటే అప్పుడు మ్యాడీ మాత్రం చూడు చిన్ని, నువ్వేమీ బాధపడకు. మీ అమ్మా నాన్నలు ఏ తప్పు చెయ్యలేదని నువ్వు ఎంతగా నమ్ముతున్నావో అది నిజమైతే నేను కూడా అంతే సంతోషపడతాను. కానీ అబద్ధమని తెలిసిన మరుక్షణమే నేను నిన్ను ఈ ఇంట్లో నుంచి పంపించేస్తాను అని మ్యాడీ అంటాడు. ఆ మాటలు విన్న చిన్ని చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక దేవా కూడా కావేరి ఆత్మ గురించే చాలా భయపడుతూ ఉంటాడు. ఇక ఇంతలోనే నాగవల్లి దేవా దగ్గరికి వచ్చి, ఏంటండి ఎందుకు అంతలా భయపడుతున్నారు అనగానే అప్పుడు దేవా, చూడు నాగవల్లి, ఆ కావేరి ఆత్మ నన్ను చంపేస్తానని నాకు వార్నింగ్ ఇస్తుంది. ఇదిగో చావు ముహూర్తం అని చెప్పి నాకు ఈ చీటీలు పంపించింది అని దేవా అనగానే అది చూసిన నాగవల్లి కంగారు పడుతూ ఉంటుంది. ఏంటండి ఇలా జరుగుతుందేంటి? ఇప్పుడు మనం కావేరి దయ్యమైందని చెప్పినా కూడా మన మాట ఎవరు నమ్మరు. అంతేకాకుండా ఎమ్మెల్యే గారు దయ్యమని పుకారు చేస్తున్నారు అని చెప్పి ఇక బయటికి తెలిస్తే మన పరువే పోతుంది. ఏం చెయ్యాలో కూడా నాకు అర్థం కావడం లేదు. మ్యాడీని ఎలా నమ్మించాలో కూడా నాకు అర్థం కావడం లేదు అని చెప్పి ఇక నాగవల్లి దేవా ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలోనే కావేరి ఆత్మ అక్కడికి వచ్చి, చూడు, మీరు నా కూతుర్ని చంపేయాలని చూస్తున్నారు. కానీ నా కూతురికి ఏదైనా హాని తలబెడితే అంతకంటే అరక్షణం ముందే మీరిద్దరి ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. జాగ్రత్త అని చెప్పి కావేరి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక అది విన్న దేవా నాగవల్లి స్టన్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఈ విధంగా చిన్ని గురించి తప్పుగా మాట్లాడిన లోహిత చెంప పగలగొట్టి బుద్ధి చెప్పిన చందు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.